నమస్కారం. మైండ్ఫుల్నెస్, మెడిటేషన్ ఆ ఈ మాటలిప్పుడు అందరి నోళ్లల్లో నానుతున్నాయి. అవును, చాలా పాపులర్ అయ్యాయి. చాలామందికి ఇదొక స్ట్రెస్ బస్టర్, లేదంటే ఒక రిలాక్సేషన్ టెక్నిక్. కాని మనం ఈరోజు పరిశీలించబోయే ఆధారాలేం చెబుతున్నాయంటే, సతీపట్టాణ లాంటి ఒక లోతైన అభ్యాసాన్ని మొదలుపెట్టాలంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చుంటే సరిపోదటా. సరిపోదు. అసలు కథ అంతకు ముందే మొదలవుతోందంటున్నారు. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, సతీపట్టాణ మెడిటేషన్ స్టార్ట్ చేయాలంటే దానికి ముందు మనం సిద్ధం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, నైతికంగా, ఫిలాసఫికల్గా ఎలాంటి గ్రౌండ్ వర్క్ అవసరం అనేదాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అవును, చాలామంది ఇదొక టెక్నిక్ అనుకుంటారు, కానీ ఈ ఆధారాల ప్రకారం ఇదొక టెక్నిక్ మాత్రమే కాదు. ఇది మన ఆలోచనా విధానాన్నే మార్చేసే ఒక పూర్తి పరివర్తన. ఓ అభ్యాసం ఎంత ముఖ్యమో దానికి వేసే పునాది కూడా అంతే ముఖ్యం. బలమైన పునాది లేకుండా కట్టిన భవనం కూలిపోయినట్టు సరైన సిద్ధాంతం లేకుండా చేసే సాధన కూడా నిలబడదు. నిజమే. కర్మ సిద్ధాంతంపై అవగాహన. ఇక మూడోది కృషి, అంటే పట్టుదలతో సాధన చేయడం. సరే, దీన్ని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. మొట్టమొదటిది, అత్యంత ముఖ్యమైనది శీల విశుద్ధి అంటున్నారు. అంటే నైతికంగా స్వచ్ఛంగా ఉండటం. అవును. ఈ ఫౌండేషన్ లేకుండా సాధన మొదలుపెట్టకూడదని సోర్స్ చాలా గట్టిగా చెబుతుంది. ఇది ఇది కొంచెం ఎక్స్ట్రీమ్గా అనిపించడం లేదా? అంటే ఏంటే, మంచివాళ్లు కాకపోతే మెడిటేషన్ చేయడానికి పనికి రారా? ఆ, ఇక్కడ పనికి రావడం రాకపోవడం అనే విషయం కాదు, అవసరం గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎందుకంత ముఖ్యమంటే, మనసును స్థిరంగా ఉంచడానికి ఇది చాలా అవసరం. ఎలా? దీన్ని ఇలా ఊహించుకోండి. ఒక పాత్రలో మురికి నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు కదులుతూ ఉంటే అడుగున ఏముందో మనకు కనిపించదు కదా. కనిపించదు. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే అడుగున ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనసులో అపరాధ భావన, పశ్చాత్తాపం, కోపంలాంటి ఉంటే అది ఎప్పుడూ కల్లోలంగా ఉంటుంది. అవును, డిస్టర్బ్డ్గా ఉంటుంది. అలాంటి మనసుతో లోతైన ధ్యానానికి అవసరమైన ప్రశాంతత, ఏకాగ్రత ఎలా వస్తుంది? శీలమనేది ఆ మురికి నీటిని నిశ్చలంగా ఉంచే ప్రక్రియ అన్నమాట. ఓకే, ఆ ఎనాలజీ బావుంది. అయితే ఇక్కడ సోర్స్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఈ శీలమనేది ఎవరో దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు లాంటిది కాదట. కాదు. ఇది మనలో ఉన్న ప్రాథమిక మానవత్వం నుంచి వస్తుంది అంటున్నారు. అంటే ఇది మన కామన్ సెన్స్ లాంటిదా? మనుషులుగా మనకు ఏది మంచి, ఏది చెడు అని తెలుసు కాబట్టి దాన్ని ఫాలో అవ్వడమేనా? కరెక్ట్గా చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనుషులకు, జంతువులకు ఉన్న తేడాను సోర్స్ హైలైట్ చేస్తోంది. జంతువులు కేవలం వాటి ఇన్స్టింక్ట్, అంటే సహజాత ప్రవృత్తితో పనిచేస్తాయి. అవును. వాటికి నైతిక ఎంపిక అనేది ఉండదు. కానీ మనుషులకు ఆలోచించి, స్పృహతో ఒక నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉంది. నేను ఈ పని చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుంది అని ఆలోచించగలం. ఆ సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని గౌరవించడమే శీలం యొక్క అసలు సారం. అర్థమైంది. అంటే నియమాలను గుడ్డిగా పాటించడం కాదు, వాటి వెనకున్న లాజిక్ను అర్థం చేసుకుని జీవించడం. మరి సామాన్య ప్రజల కోసం ఈ సోర్సులో చెప్పిన ఆ పంచశీల సూత్రాలేంటో ఒకసారి చూద్దాం. తప్పకుండా. 1. ఏ ప్రాణికి హాని చేయకుండా ఉండటం. 2. ఇతరుల వస్తువులను వాళ్ళు ఇవ్వకుండా తీసుకోకపోవడం, అంటే దొంగతనం చేయకపోవడం. అవును. 3. లైంగిక దుష్ప్రవర్తనకు దూరంగా ఉండటం. 4. మాటల ద్వారా ఇతరులను బాధించకపోవడం, అంటే అబద్ధాలు, కఠినమైన మాటలు, చాడీలు చెప్పకపోవడం. 5. మనసును మందగింపజేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం. ఇవి చాలా బేసిక్గా అనిపిస్తున్నాయి, కానీ వీటిని పాటించడం అంత సులభం కాకపోవచ్చు. అవును. ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం కూడా గమనించాలి. విమోచన. అంటే మారడానికి అవకాశం ఇవ్వడం. విమోచన. ఉదాహరణకు, అంగుళీమాలుడు అనే ఒక భయంకరమైన హంతకుడు కూడా తన ప్రవర్తనను మార్చుకుని, శుద్ధి చేసుకుని జ్ఞానోదయం పొందగలిగాడని కథలు చెబుతాయి. సోర్స్ కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తోంది. అవును, విన్నాను. దీన్ని బట్టి మనకేమర్థమవుతోందంటే, శీలమనేది మనం గతంలో చేసిన తప్పుల గురించి కాదు, ఈ వర్తమాన క్షణంలో మనం తీసుకునే నిర్ణయం గురించి. ఏ క్షణంలోనైనా ఒక వ్యక్తి తనను తాను మార్చుకోవచ్చు. ఇది చాలా ఆశను ఇచ్చే విషయం. వావ్! ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంగుళీమాలుడు అంతమందిని చంపాడు. అతను మారిపోతే సరిపోతుందా? అతను చేసిన కర్మకు ఫలం అనుభవించక్కర్లేదా? ఇది మన ఆధునిక న్యాయ వ్యవస్థకు, మన ఆలోచన విధానానికి పూర్తిగా ఆపోజిట్గా ఉంది కదా. ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ పాయింట్ ఏంటంటే, చేసిన కర్మకు ఫలం అనుభవించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు, అది వేరే విషయం.
కాని ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి, సాధన మొదలుపెట్టడానికి ఒకరి గతం అడ్డు కాదు అని సోర్స్ చెబుతోంది. ఓకే. పశ్చాత్తాపపడి ఈ క్షణం నుంచి నేను సరైన మార్గంలో నడుస్తాను అనే బలమైన సంకల్పం తీసుకుంటే వాళ్లకూడా అవకాశముంది. గతాన్ని పట్టుకుని వేలాడకుండా వర్తమానంలో మార్పు తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. ఓకే. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అంటే నైతికంగా బలంగా ఉండాలి. కానీ దీన్ని నమ్మడానికి ఒక ఫిలాసఫీ కావాలి కదా. ఖచ్చితంగా. లేకపోతే నేను ఎందుకు మంచిగా ఉండాలి అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడే సోర్స్లో చెప్పిన ప్రత్యక్ష మరియు సూటి అయిన దృష్టి గురించి మాట్లాడాలి అనుకుంటా. ఇందులో సృష్టికర్త లాంటి బాహ్యశక్తి మీద నమ్మకాన్ని వదిలేయాలి అంటున్నారు. చాలామందికి ఇది ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఇంత కఠినమైన కండిషన్ పెట్టారు? దీని వెనక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకుంటే అది అంత కఠినంగా అనిపించదు. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనే డిబేట్ కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే బాధ్యతను మనమీదకు తీసుకోవడం. మనమీదకేనా? అవును. ఒక సృష్టికర్త ఉన్నాడని నమ్మినప్పుడు మన జీవితంలో జరిగే మంచి చెడులకు కారణం ఆ బయటి శక్తి అని అనుకునే ప్రమాదముంది. కాని ఈ సోర్స్ కర్మ మరియు విపాక దాని ఫలం అనే కాన్సెప్ట్ను ముందుకు తీస్తుంది. అంటే మీ బండి స్టీరింగ్ మీ చేతిలోనే ఉంది, వేరే వాళ్ల చేతిలో లేదు అనే పూర్తి క్లారిటీ. నా జీవితానికి, నా సుఖదుఖాలకు నేనే బాధ్యుడిని అనే అవగాహన రావడం. ఇది భయపెట్టే ఐడియా కాదు, మనకు పవర్ ఇచ్చే ఐడియా. నిజమే. ఇది ఒక రకంగా చాలా ఎంపవరింగ్. నా మంచికి చెడుకి నేనే కారణం అనుకున్నప్పుడు దాన్ని మార్చుకునే శక్తి కూడా నాకే ఉంటుంది. కరెక్ట్. ఇది కేవలం నమ్మకం కాదు, ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నా జీవితం నా చేతిలో ఉంది అనే ధైర్యం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, ఈ సరైన దృష్టికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న శీలానికి ఎంత బలమైన సంబంధం ఉందో. ఈ రెండూ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఎలా? ఎంపికవుతుంది, ఒక నిర్బంధం కాదు. ఓకే. అంటే మంచిగా ఉండాలి, మన పనులకు మనమే బాధ్యులమని నమ్మాలి. ఈ రెండు ఫౌండేషన్స్ బలంగా ఉంటే సరిపోతుందా? లేక ప్రాక్టికల్గా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా ఏదైనా స్పెషల్ మైండ్ సెట్ అవసరమా? ఎందుకంటే చాలామందికి కాసేపు కూడా మనసు నిలవదు కదా. అవును, అక్కడికే వస్తున్నాం. ఇక్కడే సాధన యొక్క చురుకైన భాగం మొదలవుతుంది. చాలామంది మెడిటేషన్ అంటే ప్రశాంతంగా, రిలాక్స్గా కూర్చోవడం అనుకుంటారు. అవును. కాని ఈ సోర్స్ ఆతాపి అనే పదాన్ని వాడుతోంది. దాని అర్థం తీవ్రమైన శక్తి లేదా కృషి. అంటే ఇది సోఫాలో కూర్చుని టీవీ చూసినంత ప్యాసివ్ కాదు, చాలా యాక్టివ్ ప్రాసెస్. మనసు పక్కకు వెళ్లిన ప్రతిసారి దాన్ని మళ్లీ సున్నితంగా వెనక్కి తీసుకురావాలి. దానికి చాలా పట్టుదల, ఓపిక, ఎనర్జీ కావాలి. మరి శ్రద్ధ గురించి కూడా సోర్స్ చెబుతోంది. అంటే ఈ అభ్యాసం వల్ల ప్రయోజనం ఉంటుందని నమ్మకం ఉండాలి అంటున్నారు. ఒక్క నిమిషం. ఇందాకేమో మన చర్యల ఫలితాలను తార్కికంగా అర్థం చేసుకోవాలి అన్నారు. ఇప్పుడేమో శ్రద్ధ అంటే నమ్మకం ఉండాలి అంటున్నారు. ఈ రెండు కొంచెం కాంట్రాడిక్టరీగా అనిపించటం లేదా? లాజిక్ ఎక్కడా, నమ్మకం ఎక్కడా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదు. మరి? ఉదాహరణకు, మనకు జబ్బు చేస్తే ఒక మంచి డాక్టర్ దగ్గరకు వెళ్తాం. ఆ డాక్టర్ మీద నమ్మకంతో ఆయన ఇచ్చిన మందులు వాడతాం. ఆ మందులు ఎలా పనిచేస్తాయో మనకు పూర్తిగా తెలియకపోయినా, ఈయన చెప్పింది పాటిస్తే నా జబ్బు నయమవుతుంది అనే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అవును, ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఈ మార్గం నన్ను దుఃఖం నుంచి బయటపడేస్తుంది, నాకు మేలు చేస్తుంది అనే ఒక నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే అంత కష్టపడి సాధన చేసే మోటివేషన్ ఎక్కడ్నుంచొస్తుంది? సో ఇది లాజిక్కి వ్యతిరేకమైనది కాదు, లాజిక్కి సపోర్ట్గా పనిచేసే ఒక నమ్మకం. అర్థమైంది. చివరగా అందరూ మైండ్ఫుల్నెస్ అనుకునే అసలైన విషయానికి వద్దాం. సతి మరియు సంపజ్ఞానం. సోర్స్ ప్రకారం స్పష్టమైన అవగాహనకు బుద్ధిపూర్వకతయే కీలకమంటున్నారు. ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీన్నిలా ఆలోచించండి. సతి అంటే ఒక కెమెరాను ఒక వస్తువు మీద ఫోకస్ చేయడం లాంటిది. ఉదాహరణకు, మన శ్వాస మీద లేదా నడిచేటప్పుడు పాదాల కదలికల మీద మనస్సును నిలపడం. ఇది సతి. ఓకే. ఇక సంపజ్ఞాన అంటే ఆ ఫోకస్ వల్ల ఆ వస్తువుకు సంబంధించిన ప్రతి డీటెయిల్, అది ఎలా మొదలవుతోంది, ఎలా మారుతోంది, ఎలా ముగుస్తోంది అనే విషయాలు స్పష్టంగా, ఎలాంటి భ్రమ లేకుండా తెలియడం. ఒకటి ఫోకస్ అయితే రెండోది క్లారిటీ. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడిన అన్ని విషయాలను కలుపుదాం. శీలం, సరైన దృష్టి అనే బలమైన పునాది మీద నిలబడి శ్రద్ధ, ఆతాపి అనే కృషితో సతిని అభ్యసించినప్పుడు సంపజ్ఞాన అనే అసలైన అంతర్దృష్టి అంటే వివేకం పుడుతుంది. వావ్!
ఇక్కడే అసలైన పరివర్తన మొదలవుతుంది. అద్భుతం. అంటే మనం అనుకుంటున్న దానికి ఇది పూర్తిగా రివర్స్ అనమాట. చాలామంది ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రశాంతత కోసం మెడిటేషన్ మొదలుపెట్టి ఆ తర్వాత నెమ్మదిగా మంచి పనులు చేద్దాం, మంచిగా ఉందాం అనుకుంటారు. అవును, అదే అనుకుంటారు. కానీ ఈ సోర్స్ ప్రకారం మీరు ముందు మంచిగా జీవించడం మొదలుపెడితేనే అసలు మెడిటేషన్ అనేది సరిగ్గా కుదురుతుంది అంటున్నారు. ఇది చాలా పెద్ద షిఫ్ట్ కదా మన ఆలోచన విధానంలో. అవును. ఇవన్నీ వేర్వేరు భాగాలు కావు, ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. శీలం లేకుండా మనసులో ఎప్పుడు గందరగోళం, అశాంతి ఉంటాయి. ధ్యానానికి నిలవదు. కరెక్ట్. సరైన దృష్టి అంటే కర్మసిద్ధాంతంపై అవగాహన లేకుండా అసలు మంచిగా ఎందుకుండాలి అనే మోటివేషనే దారి తప్పవచ్చు. ఇక ఈ రెండూ ఉండి కృషి లేకపోతే ఎలాంటి పురోగతి ఉండదు. అన్నీ ఒకదానికొకటి మద్దతిస్తూ ఒక సమగ్రమైన మార్గాన్ని ఏర్పరుస్తాయి. ఇది నిజంగా మైండ్ఫుల్నెస్ గురించిన ప్రసిద్ధ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజుకు 10 నిమిషాలు యాప్ ఉపయోగించి చేసే టెక్నిక్ కాదు. అస్సలు కాదు. ఈ ఆధారం ప్రకారం ఇది ఒక వ్యక్తి తన మొత్తం జీవితాన్ని ఎలా జీవిస్తాడు అనే దానితో ప్రారంభమయ్యే ఒక సంపూర్ణమైన, లోతైన మార్గం. ధ్యానానికి కూర్చోవడమనేది ఈ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే, కాని అసలు ప్రయాణం అంతకు చాలా ముందే మొదలవుతుంది. సతిపట్టాణ అభ్యాసానికి అవసరమైన ఈ పునాదులను మనం ఈరోజు వివరంగా చూసాం. ఇది కేవలం ఒక మానసిక వ్యాయామం కాదని, నైతికత, తాత్వికత మరియు వ్యక్తిగత కృషితో కూడిన ఒక లోతైన ప్రయాణమని స్పష్టమవుతోంది. చివరగా శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం వదిలిపెట్టాలనుకుంటున్నాను. శీలం అనేది మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించే మనిషి యొక్క ప్రత్యేక సామర్థ్యం నుండి పుడుతుందని ఈ సోర్స్ నొక్కి చెబుతోంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. పరధ్యానాలు, సోషల్ మీడియా, పరస్పర విరుద్ధమైన నైతిక సందేశాలతో నిండిన ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఆ అంతర్గత దిక్సూచిని ఎలా పెంపొందించుకోవాలి, దాన్ని ఎలా నమ్మాలి? మంచి ప్రశ్న. ఈ ఆధారం ప్రకారం పునాది అనేది ప్రారంభస్థానం. కాని బహుశా ఆ పునాదిని ప్రతిరోజూ, ప్రతి క్షణం నిలబెట్టుకోవడమే అస్సలైన అభ్యాసం కావచ్చు.